హాయ్ ఎవరివన్, మనీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దూడలు అమ్మకానికి ఉన్నాయి. ప్రజెంట్ ఎండలకాలంలో ధరలు ఎట్లున్నాయి, ఎన్ని దూడలు ఉన్నాయి, ఏ దూడలు ఎక్కువ అమ్మకాలు అవుతున్నాయి ఒకసారి అడుగుదాం. ఒకసారి అడ్రస్ చెప్పండి. నమస్తే అండి. ఆంధ్ర తెలంగాణ రైతులకు నమస్కారం. మన డైరీ వచ్చి మనీ డైరీ ఫామ్. మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాట్రపల్లి గ్రామం అండి. మన దగ్గర దూడలు మంచిగా ఉంటాయండి, క్వాలిటీ అయిన దూడలు ఉంటాయి. ఎప్పుడు కూడా 30 నుంచి 40 దూడలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయండి. ఏజ్ వరకు వస్తే సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు దూడని మనం అందుబాటులో పెడుతున్నామండి. 3 సంవత్సరాలు వచ్చి ఆర్డర్ బేసిక్ లో చెప్తున్నామండి. 3 సంవత్సరాలు ఎవరికైనా కావాలంటే ముందు ఆర్డర్ చెప్పాలి. అంటే వాళ్ళకు చూపిస్తారా ఈ రేటు ఇంతకు వస్తాయా? చెప్తాను. మీకు ఆ రేటు కూడా చెప్తాం. 3 సంవత్సరాలు వచ్చి మనకి 55,000 వరకు ఉంటది అన్న. 45,000 నుంచి 55,000 వరకు ఉంటది క్వాలిటీ. అది మనకి ఆర్డర్ చెప్పినప్పుడు కూడా ఆయనకి సెలెక్ట్ చేసిన దూడ ప్రతి దూడ కూడా ఆయన ఫోటో వెళ్తుంది. ఓకే. మనం తెప్పించేటప్పుడు కూడా మనం అక్కడి నుంచి సెలెక్ట్ చేసేటప్పుడు కూడా అక్కడి నుంచి ఆయన ఫోటో డైరెక్ట్ గా ఫోటో పెడతా సెలెక్ట్ చేసిన అన్ని తీసి పక్కన పెడతాం. మాక్సిమం కొనే వాళ్ళంతా ఇక్కడికి వస్తారా బ్రదర్? అంటే మీరు రమ్మని చెప్తారా? అంటే ఎందుకంటే రమ్మని చెప్తున్నాం అన్న. ఇప్పుడు సెల్లో చూస్తే ఇప్పుడు దగ్గర పెట్టి చూసామనుకో పెద్దగా కనిపిస్తాయి, దూరం చూసామనుకో తక్కువ కనిపిస్తాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే మాకు ఒకటి చూపించినారు, ఇక్కడికి ఒకటి వచ్చినాయి అని సఫర్ అంటే కూడా అంటారు అన్న. అందుకే మేమేం చెప్తామంటే ఎవరైనా సరే మీరు ముందు కూడా వీడియోలు కాదు, ఎవరికైనా చేసిన వీడియో కాల్ చేసి చూసుకోండి, దూడని నడిపించి చూసుకోండి. మీరు కట్టి తీయమంటే మాత్రం దూడ ఎప్పుడు కూడా మోటగానే ఆపడుతుంది. దూడని ఎవరైనా సరే వీడియోలు పెట్టమన్నప్పుడు నడిపించి పెట్టమనన్న. బయటకు వస్తే బయటకి దాన్ని నడుస్తుంటే మనకి దాని సైజు తెలుస్తుంది, దాన్ని ఎలా ఉన్న నడుస్తుంది, దాని కాళ్ళు ఎలా ఉన్నాయి తెలిస్తే ఇదే పెద్దగా కనిపిస్తుంది. బయటకు తీసి ఇప్పుడు నడిపితే అదే నడిపితే దూడ దాని సైజ్ ఎంత ఉందో అది నడిచినప్పుడు మన బట్టి తెలిసిపోద్ది. మన హైట్ బట్టి మనం ఎక్కడ వరకు ఉన్నామని దాన్ని బట్టి తెలిసిపోద్ది దూడకి. మీరు అలా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఫోన్ లో కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఇబ్బంది ఏముండదండి. ఎవరు వచ్చినా సరే ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది ఫోర్స్ చేయడం ఉండదు అసలు. మీకు ఇది తీసుకోండి అది తీసుకోండి అని మాత్రం ఉండదు. మీకే సాయిస్ ఇస్తాం. దూడలు మాత్రం ఇప్పుడు ఒక 50 దూడలు మాత్రం ఇప్పుడు మన సెట్ లో ఉంటాయండి. ఇప్పుడు మీ దగ్గర 50 ఉన్నాయనుకోండి, ఒక 5 6 సెలెక్ట్ చేసుకుంటే అంటే ఇప్పుడు ఇలాంటివి అనుకో మర్చిపోతారు కదా, మీరు ఏం చేస్తారు అట్లా మర్చిపోకుండా? వాళ్ళకా పెయింట్ వేస్తాం. పెయింట్ వేస్తాం. అవునులే. సో ఎవరైతే కొంటారో వాళ్ళకు పెయింట్ వేసేసి చెప్తాం, లేదంటే వాళ్ళ వీడియో తీసుకోమంటాం. ఓకే. ఫోటో ఉంటే మారదు కదా. అవును. పక్కన కట్టేసుకున్నా ఇంకొక అక్కడ షెడ్ ఉంది, లేదా ఎవరో షెడ్ ఉంది, అమనాటిలో పచ్చని చెడు తీసి కడేస్తాం, ఇందులో పెట్టాం. అంటే 50 అంటే మళ్ళీ గుర్తుపట్టడానికి అంటే ఒకే డిఫరెంట్ బ్రీడ్ అనుకో. ఎగ్జాంపుల్ వేరే బ్రీడ్లు అనుకో గుర్తుపట్టచ్చు, మాది 50లో 5 మళ్ళీ దాంట్లో కట్టేస్తే మనకి తెలుసు అన్న. వాళ్ళకి ఒకవేళ వాళ్ళు కనిపించవుతారు కానీ మనకు కనిపించాము. అంటే ఒక్కోసారి ఇట్లా కూడా ఉంటుంది కదా, మళ్ళీ మీరు మార్చి ఇచ్చినారు వాళ్ళు అనుకుంటారు కానీ ఆ తప్పు మాత్రం ఎప్పుడు చేయమండి. ఎందుకంటే ఇదే ఫీల్డ్ లో మనం ఒకటే 3 తరాల నుంచి ఉంటున్నాం. ఈ ఫీల్డ్ లో ఆ తప్పులు చేసి ఉంటే ఈ బిజినెస్ మనం చేయలేం. ఎందుకంటే ఈ బిజినెస్ అనేది ఒక నమ్మకంతో నడిచి బిజినెస్. ఇది ఒక మనిషి మీద ఒక నమ్మకం ఉండాలి. నమ్మకం లేదు ఈ బిజినెస్ చేయలేం. ఇది ఏదైనా పొరట్ కాదు కదండి. ఏదైనా నమ్మకం పొరట్ అయితే మార్చడానికి ఇది జీవాన్ని మార్చి పని చెయ్యం. ఎందుకంటే ఇది మీరు తీసుకెళ్ళి అక్కడ ఇంకో 10 మందికి చెప్తేనే మా బిజినెస్ నడుస్తుంది. అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని ఉండదు. ఫీడింగ్ విషయానికి వస్తే మీరు ఏమేస్తారు? మేమైతే ఎండుగడ్డే మేపుతాం అన్న. ఇక్కడ ఓన్లీ ఎండుగడ్డే. ఇంతకుముందు మీరు పచ్చిగడ్డి కూడా వేస్తుంది. ఇంతకుముందు పచ్చిగడ్డి వేసుకోవాలి, అయిపోయింది. మళ్ళీ 2 నెలలు వస్తే పచ్చిగడ్డి వస్తుంది. అంటే పచ్చిగడ్డి వేస్తే బాగా సైజులు గానీ అంతాయి కదా అంతే అన్న. అంటే మన దగ్గరకు వచ్చి సేల్స్ కదా అన్న. మన దగ్గర ఏముండదు, మన దగ్గర ఉండదు. మనం నీట్ గా కడుపు నిండా పెడతాం. ఏదైనా ఈ గడ్డైనా ఆ గడ్డైనా కడుపు నిండా పెడతాం. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చి దానికి సాయంత్రం చేసి ఎండుగడ్డి వేసుకుంటే సరిపోద్ది అన్న. సో దూడలకైతే మరింత చిన్న దూడలకైతే జస్ట్ ఎండుగడ్డితోనే ఎండుగడ్డి మేనేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బయటకు వదులుతారు, బయట అంతా మేసి వస్తుంది కదా. అవును. ఆ బయట తిన్నాకంటే మంచిది తింటది, అది దానికి నచ్చింది తింటది. బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి ఒట్టిగడ్డి మేపుకుంటే సరిపోద్ది. బండిలు ఇప్పుడు మీరు ఇదంతా ఇప్పుడు ప్రెజెంట్ తోలిచ్చారా? ప్రెజెంట్ తోలించాం. ఎంత పడుతుంది బ్రదర్ మీ సైడ్ ఇక్కడ బండిలో? ఒక్కొక్కటి 70 కట్టడ 107,000 అన్న. 100 అంటే 7,000 అంటే 1000 కట్ట 70,000. అంటే 1000 కట్ట 70,000 అంటే 70 రూపాయలు కట్టనా? కట్ట 70 రూపాయలు. అంటే డైరెక్ట్ మీరు ఎకరం మీద తీసుకుంటారా లేకపోతే? లేదన్న, వాళ్ళు తెచ్చేసేయడానికి. ఇక్కడ మంచి కొంచెం తక్కువనే కదా, పర్లేదు. అంటే దాల్వగడ్డి గురించి అన్న. అంటే దాల్వగడ్డి అంటే రెండో పంట. ఓకే, రెండో పంట గడ్డి అనమాట. అదే సార్వగడ్డి అనేది ఇది అయితే టాటర్ 15,000 అన్నది. ఇది మామూలు మేటేయించింది. కట్టలు కాకుండా మేటేయించింది. ఇది 15,000. ఇది టాటర్. ట్రాక్టర్ అంటే ఎన్ని కట్టలు వస్తుంది బ్రో? ఇది 1 ఎకరన్నర వస్తుంది ట్రాక్టర్ కి. అలా 1 ఎకరన్నర 15,000 అనమాట. వాళ్ళు తెచ్చేయడం. ఇప్పుడు ప్రెజెంట్ 70 రూపాయలు పడింది కదా. ఇదే వర్షాకాలం అయితే ఎంత పడుతుంది? వర్షాకాలం అయితే 100 రూపాయలు అన్న.
ఇంకా వర్షాకాలం 100 రూపాయలు ఉంటుంది. 100 రూపాయలు. అటు సైడ్ ఏమో నాకు తెలిసినంతలో మాత్రం సపరేట్ అట్లయితే ఏం లేదు, అంటే ఎప్పుడు ఇంతే 100, 100, 120, 130 అట్లే ఉంటుంది తప్ప అంటుంటది. ఇక్కడ ఈ దాలోగట్టిన పెద్ద మా వాళ్ళు గేదెలు మేపడానికి ఒప్పుకోరు. తినవా ఇవి ఎండాకాలం ఇది తింటే అంటే ఈ ఎయిర్ సార్ వల్లనే పుల్లిగా వేసుకుంటారు. ఇప్పుడు దీని మీద పెద్ద interest చూపించడం అన్నమాట. వర్షాకాలం పుల్లిగా వేసుకుంటారు సంవత్సరం సరిపడగా. ఇప్పుడు దాలోగట్టి మేము ఎవరు డిమాండ్ చేయరు అనమాట. అందు గురించి ఇది రేటు తక్కువ ఉంటుంది దాలోగట్లో, అందుకని మేము దాలోగట్టి తోలింతాం అనమాట. రెండో కోత అప్పుడు మాత్రం కొంచెం డిమాండ్ తక్కువ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంటుంది కానీ మేము అయితే తోలించుకుంటాం. మన బిజినెస్ కాబట్టి తక్కువ ఉంటుంది, అది తోలించుకుంటాం. అలాగే ఓకే. ఎట్లా బ్రో వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏమైనా ఉండడానికి కానీ అట్లా ఇబ్బంది ఏం లేదన్న. మేము రూమ్ ఇస్తాం, మనం 10 రోజులు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఇస్తాం. వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. 1 రోజు ఉంటానా 2 రోజులు ఉంటానా మనం సెటర్ ఇస్తాం, చూసుకోవచ్చు. ఇక్కడ ఏం తిరిగి చూసుకోవచ్చు. దోలు సెలెక్ట్ చేసుకుని పక్కన కట్టించుకోవచ్చు. మీరు కట్టించుకొని బండి అయ్యాక డబ్బులు కట్టొచ్చు. బండి విషయానికి వస్తే ఇప్పుడు వీళ్ళు సెట్ చేసుకున్న తర్వాత ఎంతసేపటికి బండి వస్తుంది? నిన్న చెప్తానా, మేము ఇప్పుడు వచ్చి నెల్లూరు ఇప్పుడు కూడా 15 ఏళ్ళు మించి బండి ఎట్టలేదు. ఓకే. అలాగే మాట తప్పలేదు. నిన్న 2 బళ్ళకి 50,000 అయిందన్న. 2 బళ్ళకి అంటే లోకల్ బళ్ళు ఇట్టాం, బళ్ళు లేవు అంటే వెయిట్ చేయొచ్చు కదా. వెయిట్ చేయడానికి ఆయన ఉండంటున్నారు. ఉండంటే లేదండి పెడతామని చెప్పేసి అంటే మామూలు అయితే రిటర్న్ వాళ్ళని ఇబ్బంది పెట్టి పని మాత్రం చేయమన్నా. ఇప్పుడు రిటర్న్ పనిలో మాట్లాడితే మాత్రం 15,000 ఇప్పుడు అసలు 15 ఏళ్ళు మించి ఇవ్వలేదు మేము. ఏది నెల్లూరుకి, ఏది ఐసర్కి. చిన్న బండికి అయితే 10 ఏళ్ళు 12 ఏళ్ళు. కానీ ఇప్పుడు బండ్ల కిరాయిలు కూడా పెరిగినాయి. ఎందుకు బ్రో ఇప్పుడు టీ అన్ని పెరిగినాయి. ఇప్పుడు దోశ టిఫిన్లు కూడా 5 రూపాయలు పెరిగింది ఆటోమేటిక్. బాగా పెరిగిపోయింది ట్రాన్స్పోర్ట్. అయినా సరే వాళ్ళు మేము ట్రాన్స్పోర్ట్ లో ఇబ్బంది ఏం పెడతలేదన్న. బండికి వాళ్ళకైతే ఇబ్బంది లేకుండా బండి వాళ్ళకి వెంటనే కావాలన్నా 1 గంటలో బండి ఇటు పంపిస్తాం. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ మాట్లాడారు కాబట్టి 25,000 10,000 ఎక్స్ట్రా పెరిగింది. 10,000 ఎక్స్ట్రా అయింది. నేను అదే ఉద్దేశంలో దూడలేము. నిన్న లాభానికి అయితే అమ్మలేదు. ఒక దూడకి 5 రూపాయలు అయ్యే చూసుకొని అమ్ముకుంటాం. కానీ తీరా ట్రాన్స్పోర్ట్ కి వచ్చిన వాడికి దాని డబల్ అయిపోయింది. అయినా ఆయన ఇబ్బంది పెట్టలేదు. రెగ్యులర్ వస్తున్నాయి అంటే ఒక 5-6 గంటలు వెయిట్ చేస్తే సెట్ 5-6 గంటలు కూడా బళ్ళు లేవు అన్న అసలు. అంటే ఆల్రెడీ మీకు చెప్తారా? ఇంకా ట్రాన్స్పోర్ట్ చెప్పారు. ఇంకా 2 బళ్ళు అయితే లేవు, ఇవ్వాలి రేపు ఏం చూద్దామని చెప్పారు. ఈయనేమో ఆగనన్నారు. ఆయన 2 బళ్ళకి ఇక్కడ ఈ ఊర్లో బళ్ళు పెట్టాం 2. ఓకే. సో చూసుకోవచ్చు, మనీ డైరీ ఫార్మ్ దగ్గర రెగ్యులర్ గా దూడలు పట్టుదల అమ్మకానికి ఉంటే ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకునే దగ్గర మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.